హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇడ్లీలోకి కమ్మనైన కారప్పొడి రెసిపీని చూద్దామండి. ఈ కొలతలతో చేస్తే మీరు ఎప్పుడు చేసినా కానీ కారం పొడి పర్ఫెక్ట్‌గా చాలా రుచిగా వస్తుందండి. ఇడ్లీలకే కాకుండా దోసల్లోకి, ఉప్మాలోకి కూడా ఈ కారప్పొడనేది చాలా టేస్టీగా ఉంటుందండి. వేపుడు కూరల్లో చివర కొద్దిగా వేసుకున్నా గానీ, వేపుడనేది మరింత టేస్ట్ పెరుగుతుందనమాట. ఈ పౌడర్‌ని ఎలా చేసుకోవాలో చూసే ముందు ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి. చివర్లో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని తప్పకుండా. అండ్ సపోర్ట్ చేయండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని. సో, ఇప్పుడు ఈ కారప్పొడి ఎలా చేయాలో మనము చూద్దామండి. ఈ కొబ్బరి పౌడర్ కోసము మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు కొబ్బరండి. ఎండు కొబ్బరితో పాటు మనము ఎండుమిర్చి వాడుతున్నాము ఇక్కడ. ఎండుమిరపకాయలు అండ్ చిన్నుల్లిపాయలండి. ఇవి వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. ఇవి ఎండు కొబ్బరనేది సన్నగా పీసెస్‌గా కట్ చేసి పెట్టుకోవాలండి. మరీ పెద్ద పీసెస్ అయితే మనము మిక్సీ వేయడానికి కొద్దిగా టైం పడుతుంది. సో, ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఎండు కొబ్బరిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట. ఆయిల్ ఏం అవసరం లేదండి. ఇట్లా ప్లెయిన్‌గానే డ్రై రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్. ఆయిల్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఎండు కొబ్బరిలో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ డ్రైగా ఎండిపోయినట్టు అవసరం లేదండి. జస్ట్ ఒక 2, 3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందనమాట. తర్వాత అదే ప్యాన్‌లో ఆయిల్ ఇప్పుడు కూడా మనం ఏమి వేయట్లేదండి. ఎండుమిర్చిని తుంపి వేసుకుంటే మనకి లోపల ఉన్న గింజలు కూడా ఫ్రై అవుతాయండి. దీన్ని కూడా జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండిటిని మనం ఫ్రై చేసేటప్పుడు సిమ్‌లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు మాడకుండా అన్నీ ఈవెన్‌గా ఫ్రై అవుతాయన్నమాట. ఇవి ఆరిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోవాలండి. దీంట్లోనే మనం ఇప్పుడే చిన్నుల్లిపాయలు కూడా వేస్తున్నామనమాట. చిన్నుల్లిపాయలు టేస్ట్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. ఇక్కడ జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నాము. అండ్ సాల్ట్ కూడా 1 స్పూన్ వేస్తున్నానండి. జీలకర్ర ఆల్రెడీ ఫ్రై చేసిన జీలకర్రే ఉంటుంది నా దగ్గర. అందుకని డైరెక్ట్‌గా వేస్తున్నాను. మీరు ఫ్రై చేయకపోతే ఎండుమిర్చితో పాటు ఫ్రై చేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాతనే మిక్సీ పట్టాలి. ఒకేసారి మిక్సీ మొత్తము తిప్పేయకుండా ఆపుకుంటూ తిప్పండి. ఎందుకంటే మిక్సీ వేసేటప్పుడు మనకి హీట్ అనేది వస్తుంది కాబట్టి మళ్ళీ నిలవ ఉండాలంటే ఎక్కువ రోజులు ఉండదు. సో, మనము ఆపుకుంటూ మిక్సీ పట్టుకుంటే మనకి హీట్ అనేది రాదు పౌడరు. అప్పుడు ఎక్కువ రోజులైతే నిలవ ఉంటుందండి. చూడండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ఆరబెట్టుకోండి. ఫస్ట్ అయితే డైరెక్ట్‌గా బాటిల్స్‌లోకి ఫిల్ చేసుకోకుండా ముందుగా ఆరబెట్టుకుంటే మనకి అది కొద్దిగా వేడున్నా గానీ, ఆ వేడనేది రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చేస్తుందనమాట. అప్పుడు మనకి ఎక్కువ రోజులు నిలవుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.